కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దయపాతులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ దినములలో సర్వలోకములకు ప్రజల సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వల్ల ఆజ్ఞాయను. ఇది కురేనివి సిరియా దేశముకు అధిపతిగా ఉన్నప్పుడు జన్ని మొదటి ప్రజల సంఖ్య. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పుట్టబోషి ఆయనను పశువుల తొట్టెలో పరిణబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వచ్చి ప్రకాశించగా వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం అంటూ నేను రక్షకుడు మీ కొరకే పుట్టిన ఈయన ప్రభునికి ఇస్తున్నాను. దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూసేదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నా అంశ భాగము, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలగాలి అన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ఏకైకమైనటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఎవరైతే పాపశాపం నుంచి విమోచించబడతారో, క్రీస్తు రక్తము చేత విడుదల పొందుతారో, వారు ఈ లోకంలో ఉండగా వారు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితేనే వారు పరలోక రాజ్యంలో ఉంటారు. అంతేగాని బాప్తిసం పొందినంత మాత్రము చేత, సత్కార్యాలు చేసినంత మాత్రము చేత, నీతి కార్యాలు జరిగించినంత మాత్రము చేత అది జరిగే పని కాదు. అయితే ఆ విషయాలు మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఒక పరిస్థితులు ఉన్నాయి. అదేంటి అంటే, పరలోక రాజ్యం అనేది ఏంటి? చూడండి, బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? ఈ జన్మ తర్వాత, మనం మరణించిన తర్వాత మరొక జన్మ ఉందని చెప్పటం లేదు. కానీ మనం మరణించిన తర్వాత పరలోకము నరకం అనేది మాత్రం ఉందని మాత్రమే, ఆ సత్యాన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తోంది. అందుచేత ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఎవడైతే పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు, పాపశాపం నుంచి విమోచించబడిన వాడే ప్రవేశిస్తాడు. పాపములో ఉన్నవాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడని రూఢిగా తేటగా ఈ పరిశుద్ధ గ్రంథములో మన తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లేఖనంలో ఈ విధంగా వ్రాయించి ఉంచారు. గమనించండి, ఈ మాటలను గూర్చి దేవుని చిత్తము నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ఉంటాడన్న సత్యం మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే పరలోకములో ప్రవేశించును. ఇక్కడ చెప్పబడినటువంటి చదవబడినటువంటి భాగం ఏంటో తెలుసా? ఎవడు ప్రభువా ప్రభు అని అన్న వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఈ లేఖన భాగంలో మనం చూసాం. ఒక సందర్భం చెప్పనా? అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి, దానిలో ఉన్న ఔన్నత్యం ఏంటి, దానికి ఉన్న గొప్పతనం ఏంటి అన్న విషయాలు మీతో ముందుగా ఈ పరలోక రాజ్యం గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గమనించండి, ప్రకటన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంది, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండెను, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండెను, వారికి తోడయుండెను. ప్రియులారా, ఈ పరలోక రాజ్యం అనేది ఏంటో తెలుసా? దేవుని నివాసము. అంతేకాదు,
ఆ నివాసములో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనతో కలిసి కాపురం ఉంటాడట. ఇంకొక మాట కూడా అంటాడు, మనము ఆయన బిడ్డలమై ఆయన ప్రజలమై ఉంటాము. ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన ప్రజలమై ఉంటాము. అంటే మనం ఈ లోకంలో మన జీవిత యాత్రను ముగించిన తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమైతే ఆయన సహవాసంలోనికి వెళ్ళిపోతాం. ఎందుచేతనంటే ఆజ్ఞ అతిక్రమించిన మానవుడు దేవుని సహవాసాన్ని కోల్పోయాడు గనక, దేవుని ఇంటిని కోల్పోయాడు గనక తిరిగి మరలా దేవుని ఇంటికి మనం చేరతామన్నది ఈయన కూడా సత్యం. అంతేకాదు, అక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. అంటే ఎవరైతే పరలోక రాజ్యంలో ఉంటారో వారికి కన్నీరు రావడానికి వీర్లేదు. కన్నీరు ఎప్పుడు వస్తుందండి? మనిషి వేదన కలిగినప్పుడు, బాధన కలిగినప్పుడు కన్నీరు వస్తుంది. కానీ కన్నీరు అనేది అక్కడ ఉండదు. అదే అధ్యాయంలో అంటాడు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, అంతేకాదు అక్కడ ఏడుపు అనేది ఉండదు అని అక్కడ చెప్తున్నాడు. ప్రియులను మనం గమనించాలి, ఆ రాజ్యంలో ఉన్న ఔన్నత్యం ఏంటో తెలుసా? దుఃఖము, కన్నీరు, వేదన, ఏడుపు అనేది ఆ రాజ్యంలో ఉండదు అని రూఢిగా దేవుడు మనకి చెప్తున్నారు. కనుక దేవుని అలాంటి రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అంతేకాదు అక్కడ జీవజలాలు ఉంటాయంట. జీవజలములు అక్కడ ఉంటాయి. జీవజలములు అక్కడ ఉంటాయి అంటే దీని అర్థం ఏంటి? దప్పిక అనేది కూడా అక్కడ ఉండదు. ఇంకొక సందర్భం చూపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2-5 వచనాల వరకు చదివినట్లయితే అక్కడ ఈ జీవజలం అనేది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దేవుని యొక్క సింహాసనపు క్రింద నుంచి వస్తుంది అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మనకి దప్పికొండకుండా చేసేటటువంటి జలము దేవుని సింహాసనపు కింద నుంచి వస్తుంది. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము ఏలుదురు. శాశ్వతమైన రాజ్యములో మనం వేదన లేకుండా, ఆకలి లేకుండా, దప్పిక లేకుండా, అంతేకాదు వేదన, బాధ, శోధన లేకుండా, ఆకలి తప్పులు లేకుండా, అనారోగ్యం లేకుండా, చీకటి అనేది అక్కడ లేకుండా, శాపగ్రస్తమైనది ఏది అక్కడ ఉండకుండా మనము యుగ యుగాలు జీవిస్తున్నామంటే ఈ ధన్యకరమైనటువంటి పరిస్థితులు మనకు వద్దా? క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు ఇంత ధన్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచాలనే దేవుని ఉద్దేశం. అందుకనే అంటాడు ఒక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో అంటాడు, అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. రాజ్యములో మనం ఎలా ఉంటాం? సూర్యుని వలె తేజరిల్లుతాం. అంటే మన ముఖాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. దేవుని ముఖములోంచి వచ్చే ప్రకాశం మన ముఖాలకు ప్రభావితం చేసి మనమే సూర్యుని వలె ప్రకాశించటం, తేజరిల్లటం ప్రారంభిస్తాం. ఇంత ధన్యకరమైనటువంటి పరలోక రాజ్యంలో ఆషోమోషిగా ప్రవేశిస్తాను అనుకోకు. బాప్తిసం తీసుకున్నంత మాత్రం చేత నేను పరలోక రాజ్యం వెళ్తాను అనుకోకు. కానుకలు చెల్లించినంత మాత్రం చేత వెళ్తాను అనుకోకు. నీ జీవితంలో స్వస్థత కలిగినంత మాత్రం చేత పరలోక రాజ్యం వెళ్తాను అనుకోవద్దు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రక్రియ నీ అంతరంగ లోతుల్లోంచి పైకి రావాలి. దేవుని చిత్తం నెరవేర్చాలి. దావీదు ఒక మాట అంటాడు, ఏమంటాడో తెలుసా? 40వ కీర్తన 8వ వచనం అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దావీదు అంటున్నాడండి, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషమయ్యా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు, దేవుల్లో ఉంటున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావో నాకు తెలీదు. ఆయన చిత్తం నెరవేర్చడంలో నీకు సంతోషాన్ని ఇస్తుందా? కష్టం, కానీ ఈ కష్టాన్ని జయించాలి. నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని వెలుగైనటువంటి జీవవాక్యం నీ హృదయంలో ఉంటే చీకటికి నీకు సంబంధం అనేది ఉండదు. చీకటి క్రియలకు నీకు సంబంధం అనేది ఉండదు. ఏమండి, దావీదు సామాన్యమైన మనిషి, ఆయన రాజు, ఎన్నో పనులుంటాయి. కానీ ఆయన ఆ పనులన్నీ ఒకెత్తైతే దేవుని చిత్తము నెరవేర్చడంలో సంతోషంగా ఉన్నాడు. ఆయన రాజ్యంలో కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, రాజ్యంలో కొన్ని మనసు గాయపరిచే పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే సంతోషమే దావీదులో ఉందని ఆయనే చెప్తున్నాడు మనకి. నువ్వు చిన్న పని చేసుకుంటే దేవుడికి సమయం ఇవ్వవే, నీ పనినే నీ చూసుకుంటున్నావు తప్ప
రాజు అయినప్పటికీ కూడా నాయన నీ చిత్తము నెరవేర్చడానికి నాకు సంతోషంగా ఉంది అంటున్నాడు. ఇంకో మాట చూడండి, 143వ కీర్తన 10వ అధ్యాయం అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పించు అంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఈ మాట అడిగావా? నాయన నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు నాయన, నీ దగ్గర నేను తర్ఫీదు పొందాలనుకుంటున్నాను ప్రభువా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించకపోతే నేను నిరీక్షించే పరలోక రాజ్యం నా చేజారిపోతుందయ్యా. అందుకని దినదినము అనుక్షణము ప్రతి ఉదయకాలము ప్రతి విశ్వాసి కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని పెద్ద లిస్టు చదివేయడం కాదు. వాటితో పాటు నాయనా ఈ రోజంతా కూడా నీ చిత్తము నెరవేర్చడానికి నాకు తీర్మానం దయచేయి ప్రభువా. నీ అడుగుజాడో నడవడం నాకు నేర్పించు నాయన, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చెయ్యి. అందుచేత దేవుడు అంటున్నాడు, నేర్చుకోవాలని ఆశపడుతున్నాడు దావీదు. ఈ కోరిక నీకొద్దా? అంతేకాదు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం అంటాడు, ఒక విషయం, తన ప్రియుని యందు తాను ఉచితముగా గ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఒకటి గమనించారా? దేవుడు ఎందుకు తన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు తెలుసా? తన చిత్త ప్రకారంగా తన కుమారునిలో మనం ఆయన కొరకు ఏర్పాటు చేయబడాలని అన్నదే ఆయన యొక్క ఏకైక దృక్పథం. ఆయన దయా సంకల్పము చొప్పున ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడండి. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానుసారంగా ఆయన దయా సంకల్పము చొప్పున ముందుగానే మన కోసం ఆలోచించినటువంటి దేవుడు మన దేవుడు. తన కుమారునిలో మనల్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకండి కుమారునిలో ఏర్పాటు చేసుకోవడం? కుమారునిలోనికి మనం వెళితే తప్ప మన పాప శాపం నుంచి విమోచన అనేది లేదు. కుమారునిలో మనం ఉంటే తప్ప మన పాప శాపాలన్నీ కూడా విమోచించబడవు. కనుక కుమారునిలో మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన చిత్త ప్రకారంగా. 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు ఒక మాట, మీరు ఇది జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. కామాభిలాష ఎందు కాక, దాని నోటితో మనం చెప్పుకోకూడదు, వివరించకూడదు. కానీ ప్రియులారా, ఈ అక్రమమైనటువంటి అభిలాష, ఈ దౌర్భాగ్యమైనటువంటి అభిలాష లోకాన్ని ఎంత పాడు చేస్తుందో తెలుసా? ఏమండి, నిజంగా కూడా వయసు తేడా కనిపించటం లేదు, జాతి తేడా కనిపించటం లేదు, ఏమండి వరుస వావిలి తేడా కనిపించటం లేదు. లోకంలో ఇంత అకృత్యం కానీ చోటేంటో తెలుసా? ఆ అభిలాషం ఉన్న కారణాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఒక వృద్ధాప్యంలో ఉన్నవాడు 8 సంవత్సరాల బాలికను నిర్బంధంలో తీసుకు ఏ విధంగా చేశాడో ఇవన్నీ మీకు వివరించడానికి నేను ఇష్టపడతలేదు. కానీ ఆ అభిలాష కాక ఇక్కడ ఒక మాట అంటాడు, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటమును ఏ విధంగా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఘటం అండి, ఏం ఘటం అది? ఏ అభిలాష అయితే మన శరీరాన్ని పాడు చేసి మన ఆలోచనలు విషపూరితం చేసి పాపానికి దారితీస్తుందో, ఈ ఘటానికి ఘనత పరిశుద్ధత కాపాడుకోవాలంటే ఈ ఘటం విషయంలో ఏ విధంగా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మనం ఈ ఘటాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? యోసేపుని రాజు భార్య చాలా బలవంతం చేస్తే ఆయన ఘటాన్ని ఎలా కాపాడుకున్నాడండి? ఆమె చేతిని విడిచిపెట్టాడు, ఆ గదిని విడిచిపెట్టాడు. కనీసం తన వస్త్రం అక్కడ ఉండిపోద్ది, రేపొద్దున ఏమన్నా జరుగుతుందేమని కూడా ఆలోచించకుండా పారిపోయాడు. కారణం ఆయన ఘటాన్ని కాపాడుకున్నాడు. అందుకే ఈ పరిశుద్ధత ఘనత యోసేపుకు అనుభవించాడు. కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. కానీ
మన ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మనకి తెలియాలి. మనం ఎందుకో తెలుసా? పరిశుద్ధులుగా ఉండడం కోసం దేవుడు పిలిచాడు మనల్ని. ఘనత కలిగిన వారుగా ఉండడం కోసం దేవుడు పిలిచాడు. అంతే తప్ప పనికిమాలిన అభిలాషను మనం మనసులో పెట్టుకుని దేవునికి దూరస్తులుగా ఉండొద్దు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదివినట్లయితే సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, సత్కార్యాలు చేస్తూ ఉండాలి, ఆయనకి తగినట్లుగా మనం ప్రవర్తించాలి, ఓర్పు గలవారమై ఉండాలి, దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండాలి. అంటే ఈ వాక్యాన్ని చదివిన దాంట్లో దాని సందర్భాలు నేను మీకు వివరిస్తాను. గమనించండి. సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ అంటాడు రోమాపత్రిక 15వ అధ్యాయం 14 వచ్చి అంటాడు, నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులై ఉండాలి. జ్ఞాన వివేచనలు దేవుని యందే గుప్తమై ఉన్నవి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. జ్ఞానము కలిగిన వాడే లోకములో పరిశుద్ధతను ఘనతను కాపాడుకోగలడు. కనుక ఈ జ్ఞానం అనేది నీకు కావాలి. ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? వివేకం అనేది మనకు కావాలట. వివేకంగా ఉండడం దేవుని చిత్తం, జ్ఞానంగా ఉండడం దేవుని చిత్తం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం అంటాడు, మీరు వివేకులై ఉండి అవివేకులను సహించుడి. మనం వివేకులమై ఉండాలి, అవివేకులను మనం సహిస్తూ ఉండాలి. ఎందుచేతనో తెలుసా? అవివేకులు ఎంతోమంది మన మీద దాడి చేయొచ్చు, మనం తృణీకరించవచ్చు, అపహసించవచ్చు, గేలి చేయొచ్చు, కారణం లేకుండానే మనం నిందించవచ్చు. అలాంటి వారిని మనం సహించాలంటే మనకు వివేకం అనేది కావాలి. ఈ వివేకం అనేది మనకు కావాలి. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చడానికి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని చిత్తం నెరవేర్చడంలో నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి, వివేకవంతుడిగా ఉండాలి. 3వదిగా సత్కార్యములు మాత్రమే చెయ్యాలి. దుష్కార్యాలనికి మన దగ్గర చోటు అనేది ఉండకూడదు. అందుకని అంటాడు 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం అంటాడు, మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచుకొనుడి. నువ్వు సత్కార్యం చేయాలంటే సామాన్యమైన విషయం కాదండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీ హృదయములను ఆదరించే సత్కార్యం, మీ హృదయాలను ఆదరించే సత్కార్యం అండి. అంత ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచుకొనుడి. సద్వాక్యము ఏంటి? సద్వాక్యం దేవుని పరిశుద్ధ వాక్యమే సద్వాక్యం. అంటే నీ సన్మార్గంలో నడిపిస్తుంది, నిన్ను సత్పురుషుడిగా తీర్చిదిద్దుతుంది, నిన్ను సత్యవంతుడిగా నిలబెడుతుంది. ఈ సద్వాక్యం నీ హృదయంలో స్థిరపడాలి. వాక్యం ఎక్కడ ఉందో అక్కడ వెలుగుంటుంది, అంధకార క్రియలకు చోటు అనేది ఉండదు. ఇక్కడ ఒక చక్కటి మాట ఏమన్నాడు తెలుసా? మీ హృదయాలను ఆదరించే సత్కార్యం చేయాలంటే సద్వాక్యం అనేటటువంటి సత్పురుషుడైనటువంటి దేవుని వాక్యం మీ హృదయంలో స్థిరంగా ఉండాలి. అంతే తప్ప వాక్యాన్ని అస్థిరంగా ఆలోచించొద్దు. ఇంకొక మాట అంటాడు, ఆయనకు తగినట్లుగా ప్రవర్తించాలి. అది దేవుని చిత్తం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీరు యోగ్యమైన ప్రవర్తన చూచి ఆదరించుచున్నాను. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవునిలో ఉంటున్నావంటే నీ ఆలోచనకి చోటు అనేది ఉండకూడదు. ప్రభువా నేను ఉన్నానంటే నేను నీ అధికారం కింద ఉన్నాను నాయన. నీ జీవితాన్ని ఆయన అధికారానికి అప్పగించాలి, నీ క్రియలను ఆయన అధికారానికి అప్పగించాలి. ఆయన లేనిది నువ్వేమి చేయడానికి వీల్లేదు. ఇంకా ఇంకొక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీ యోగ్యమైన ప్రవర్తన చూసి ఆయన సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఈ బిడ్డ నాకు తగినట్లుగా నడుచుకున్నాడు అని. నిన్ను చూసి ఆయన చిత్తం నెరవేర్చడం విధానం చూసి ఆయన సంతోషపెట్టగలుగుతున్నావా నువ్వు? ఎక్కడైతే నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారానికి ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ నీ జీవితంలో జరుగుతుంది. ఇంకొక మాట అంటాడు, ఓర్పు గలవారే ఉండమంటాడు. క్రైస్తవుల్లో కావలసినటువంటి ఏకైకమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఓర్పు, సహనం. నీ ఓర్పును బట్టి అనేక మంది ప్రభువును కొనియాడాలి. ఒక మాట వినండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుడి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా,
శ్రమయందు ఓర్పు గలవారై పట్టుదల గలవారై ప్రార్థన చేయాలంట. అంటే దీని అర్థం ఏంటి? శ్రమ వచ్చినప్పుడు నువ్వు తూలిపోకూడదు, అపనమ్మకాన్ని నీ దగ్గరికి రానివ్వకూడదు, అవిశ్వాసాన్ని నీ దగ్గరికి రానివ్వకూడదు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీలో గొప్ప పట్టుదల పెరగాలి, ఓర్పుతో నీ పట్టుదల పెరగాలి. ఈ శ్రమను ఓడించాలంటే నీకు ఒక పట్టుదల అనేది కావాలి. ఎప్పుడైతే పట్టుదల ఉందో ఆ పట్టుదల అంటే నీ శ్రమని ఈ పట్టుదల లెవెల్ సమానం అవ్వాలి. దేవునికి స్తోత్రం. అంటే నీ పట్టుదల ఎక్కువైనప్పుడు ఈ శ్రమ డౌన్కి వెళ్ళిపోద్ది. కనుక నీ ప్రార్థనలో పట్టుదల నేనేం చేయాలో తెలుసా? ఈ యొక్క నీ శ్రమని కృంగజేయాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పట్టుదల, దేవుని యొక్క ఓర్పు, యేసయ్య ఓర్పు మన సర్వలోకానికి కూడా రక్షణ భాగ్యాన్ని తెచ్చిందండి. సర్వలోకానికి కూడా రక్షణ భాగ్యాన్ని తెచ్చింది. అది సర్వలోకంలో ఉన్న వారికి పరలోక రాజ్యం యొక్క వారసత్వ హక్కును తెచ్చింది. ఏంటది? యేసయ్య ఓర్పు. ఎంత సహించాడండి ఆయన! సిలువేస్తున్నప్పుడు, అపహాస్యాలు చేస్తున్నప్పుడు ఎంత అవివేకులు ఎలా సహించాడో తెలుసా? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించము. ఎంత ఓర్పు, ఎంత సహనం! ఈ సహనం మనకు కావాలన్నదే దేవుని చిత్తం. ఇంకొక మాట అంటాడు, దీర్ఘశాంతము అనేది కావాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. పరిశుద్ధులకి, దేవునికి ప్రియులుగా మనం దాన్ని తగినట్టుగా నడుచుకోవాలంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము మనము ధరించుకోవాలంట. ఇవి మనకు కావాలి. సంపూర్ణ జ్ఞానం కావాలి, వివేకము కావాలి, సత్కార్యాలు చేసేవారికి ఉండాలి, దేవునికి తగినట్టుగా ప్రవర్తించేవారుగా ఉండాలి. అంతేకాదు ఓర్పు గలవారమై, దీర్ఘశాంతము గలవారమై ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్తాలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా నువ్వు పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు. మోషేతో దేవుడు అన్నాడు, మోషే, నా జనాంగాన్ని అంతటినీ కూడా నువ్వు నాయకత్వం వహించి ఆ పాపం నుంచి, నువ్వు దాసత్వం నుంచి విడుదల చేసి నువ్వు తీసుకుని వెళ్ళమంటే మోషే ఒక మాట అంటాడు, అయ్యా నాకు నోరు లేదు, నేనేం చేయను అంటే మోషే అన్నాడు, ఏదో నా చిత్తానికి లోబడి నువ్వు ముందుకెళ్ళంతే అన్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి వెళ్ళాడో, ఎంతమంది మూలిగినా, ఎంతమంది సడిగినా, ఏమి చేసినా దేవుని చిత్తము నెరవేర్చడంలో ఒక గురి కలిగి ఉన్నాడు కనుక ఆయన వెంబడించే వారందరూ కూడా వెంబడిస్తూ ఉంటే జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆహారం అరణ్యములో దొరికింది, బండలో నుంచి దాహం తీర్చబడింది, అడ్డుగా వచ్చినటువంటి ఆ యొక్క భయంకరమైన సముద్రం 2 పాయలుగా చేయబడింది. అడుగడుగునా కూడా ఆటంకాలు, అవరోధాలన్నీ కూడా విచ్ఛిన్నం చేయబడి దారి ఏర్పడింది. నీ జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నీకు చేతనైతే నీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఆటంకాలు కూడా వాటంతటవే విడిపోతాయి. ఆలోచించు. నోబహు కూడా ఆ వాడ కట్టేటప్పుడు ఎంతమంది అపహాస్యం చేశారు, ఎంతమంది గేలి చేశారండి. వీడికి మతి లేదా, పిచ్చోడా అనుకున్నారు. వాళ్ళందరినీ సహించాడు ఆయన. వాడ కట్టాడు. అంత బాధలు ఎవరూ వినలేదు. అందరూ తృణీకరించారు, గేలి చేశారు, హేళన చేశారు. సమయం రానే వచ్చింది, ఆకాశ తూముళ్ళు విప్పబడ్డాయి. కానీ రక్షించబడింది నోబహు కుటుంబం మాత్రమే. ఆ ఓడలో వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. శాప నివారణ స్థలమైనటువంటి దేవుని రాజ్యంలో వాళ్ళు ఉన్నారు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక మాట చెప్పనా, దేవుని చిత్తాన్ని మనుషులు మాత్రమే కాదండి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు దేవుని చిత్తం నెరవేర్చిన వారు. చేప దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ఎలా నెరవేర్చింది? ఆ యొక్క భక్తుడైనటువంటి ప్రవక్త యోనాని మింగి ఆమె నిటారుగా వెళ్ళిపోయింది. నిజంగా నిటారుగా వెళ్ళటం చేపకి చాలా కష్టమైన పరిస్థితి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం తనకున్నటువంటి ఆ పద్ధతిని విడిచిపెట్టి నిదానంగా నడిచి దేవుడు చెప్పిన పని చిత్తాన్ని నెరవేర్చే వరకు కూడా ఆ లోపల ఉన్నటువంటి దైవజనుడికి ఏమాత్రం కూడా బాధ కలగకుండా అది ఈదుకుంటూ వెళ్ళింది.
కాకి నెరవేర్చింది. దానికి ఇష్టమైన మాంసం నోట్లో ఉన్నా, రొట్టె ముక్కలు నోట్లో ఉన్నా ఆయన చిత్తం నెరవేర్చడం కోసం దాని జ్ఞానేంద్రియాల్ని ఒగ్గబట్టుకుని దైవ సేవకుడి దగ్గరికి ఆహారాన్ని తీసుకెళ్ళింది. సింహము మానవుడి వాసన తగిలితేనే పాడు చేసేది, ఎముకలు లేకుండా ఏరి పాడేసేది. దాని నైజాన్ని పక్కకు పెట్టింది. దాని ఏలిని తెల్లవారులు కూడా వాసన పీల్చుకుంటూనే ఉంది తప్ప దేవుని చిత్తము నెరవేర్చడంలో వెనుకాడలేదు. నీకొద్దా ఇది? ఒకసారి ఆలోచించు. దేవుని పరలోక రాజ్యం వెళ్ళిపోతానని అనుకుంటున్నావు, మంచిదే, వెళ్ళడం మంచిదే. కానీ దేవుని పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని ప్రణాళిక ప్రకారంగా నువ్వు రక్షించబడ్డావు. కానీ రక్షించబడినటువంటి నీవు ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నాయనా నాకు ఒక తీర్మానం చేసుకుంటాను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చడంలో నన్ను నేను సరి చేసుకుంటానని చెప్పగలిగితే పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు, ఆయనతో ఉంటావు. అందుకని ఆయన అంటున్నాడు, ఈ ఘటాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. పాపానికి వెళ్ళకుండా, దౌర్భాగ్యానికి వెళ్ళకుండా, సోదరులకు వెళ్ళకుండా మన ఘటాన్ని కాపాడుకోవాలి. జ్ఞానం కావాలి, వివేచన కావాలి, ఓర్పు కావాలి, దీర్ఘశాంతం కావాలి, సత్కార్యాలు చెయ్యాలి, దేవుని చిత్తము చొప్పున నడుచుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్తమై ఉన్నవి. ఈ సంవత్సరంలో నువ్వు ఒకసారి పరిశీలించుకో. ఏ విషయంలో నా లోటు ఉంటే ఇప్పుడే సరి చేసుకుని, నీ చిత్తం నెరవేర్చకపోతే నా జీవితం వ్యర్థమా ప్రభువా? నా జీవితం వ్యర్థంగా ఉండకూడదు నాయన. నీతో పాటు నీ గృహములో, నీ నివాసములో నేను ఉండాలయ్యా. ఆకలి అనేది, దప్పుగనేది లేని చోట నేను ఉండాలి ప్రభువా. అనారోగ్యం లేని చోట ఉండాలి ప్రభువా. చీకటి శాపగ్రస్తమైంది ఇది లేని చోట నేను ఉండాలి నాయన. నిత్యము ఏలే రాజ్యంలో నేను ఉండాలి ప్రభువా. ఈ ఆకాంక్ష, అపేక్ష నీకు కావాలి. అప్పుడే దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి నువ్వు ఇచ్చిన గొప్ప కృప కొరకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన నాయన కృపలతోనూ నిబిడలను నింపి నాన్న సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు కూడా కాపాడి నడిపించండి. ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న నిబిడలందరినీ కూడా అత్యధికంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నేను అనేక మంది నాయన తెలియచేస్తున్నారు ప్రార్థన సహాయం గురించి. ప్రభు వారందరికీ కూడా ప్రభు ప్రార్థిస్తూ ఉంటుండగా నాని నీ కృప, నీ సన్నిధి వారికి తోడుగా నుంచండి. యేసయ్యా నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది ఏదో లేదు. మా జీవితాలను మేము పరలోక రాజ్య పౌరసత్వానికి సిద్ధపాటు చేసుకునేలాగా ప్రతి ఒక్కరితోనూ నువ్వు మాట్లాడుతూ ఉన్న వాక్యము ద్వారా సహాయం ఇచ్చేయండి. బిడ్డలను దీవించండి, కనికరించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ కృప, నీ సన్నిధి సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని, వీళ్ళందరినీ దీవించమని నరుడిని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.